ఇక్కడ కేసీఆర్ ఇక్కడ నుంచి మికీ మౌస్ తెలంగాణ తెచ్చేస్తాడు. ఈ చైఫెల్లో ప్రధానమంత్రి అయినాడు. అరే వా. దాని తర్వాత చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ముఖ్యమంత్రి. వారే వా. అందరు జూనియర్లు సీనియర్లకు పక్క పెట్టి పిసిసి అయినారు, సీనియర్లకు పక్క పెట్టి ముఖ్యమంత్రి అయినారు. వాట్ గ్రేట్. రాజశేఖర రెడ్డి పిసిసి అయిన తర్వాత ఎవ్వరికి లొంగలేదు, అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. టైం వచ్చిన తర్వాత పాదయాత్ర చేసుకొని రెవల్యూషన్, ఆ పాదయాత్ర నేర్పించిన రాజశేఖర రెడ్డి. వీళ్ళందరూ రోల్ మోడల్, అందరు రోల్ మోడల్. ఆ క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి అంత యంగ్ ఏజ్ లో పిసిసి అయిన తర్వాత ఆయన చెన్నారెడ్డి ముందు ఆయన కావాలి, కానీ ఆయనకు ఒక సిద్ధాంతం, నేను ఎవరయ్యాకి లొంగలేదు, అందరికి లొంగిపించినాడు. రైట్, హిస్టరీ క్రియేట్ చేసినారు. ఎలా ఆయన బర్త్డే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అందరు వాళ్ళ బర్త్డే చేస్తున్నారు, ఒక పండుగ లెక్క, ఫెస్టివల్ టైం. సో ఈ అన్ని క్యారెక్టర్లు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చెప్పినారంటే, నీకు చిత్తశుద్ధి ఉన్నది, నీకు కమిట్మెంట్ ఉన్నది, నీ కోసం కాదు, అన్కండిషనల్ లవ్ ఉంటే, నువ్వు లీడర్ కావాలి అని ఉంటే 100% ఈ మొత్తం లోకం, ఈ యూనివర్స్ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. గట్టిగా పనిచేయరా ఫిరోజ్, దానికోసం ఇట్లా ఉన్నా. నిన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఓడిపోయిన తర్వాత చాలా మంది, అంటే కొంతమంది, అరే ఫిరోజ్ పని అయిపోయింది, ఫిరోజ్ భాయ్ పని అయిపోయింది, పాలిటిక్స్గా ఆయన జీరో, ఆయన చాప్టర్ క్లోజ్ అయింది అని అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారన్న? క్రికెట్ మ్యాచ్ చూసినావా? విరాట్ కోహ్లీ ఎన్నో మ్యాచ్లో గెలిపించారు. ఏదైనా మ్యాచ్లో 2-3 అవుట్ అయితే తిడతారు, కానీ విరాట్ కోహ్లీ కాన్సన్ట్రేట్ చేయడు, పట్టించుకోడు పబ్లిక్ కి, గేమ్ మీద. ఫిరోజ్ ఖాన్ కూడా సేమ్, నథింగ్. నా గేమ్ మీద నా లక్ష్యం ఏం, ఎందుకు పుట్టినా, పని కరెక్ట్ చేస్తున్నా, రైట్, ధైర్యం ఉన్నది. అద్దంలో చూసినప్పుడు దొంగ కనిపిస్తున్నా, హీరో కనిపిస్తున్నా. అద్దంలో చూసిన తర్వాత హీరో కనిపిస్తున్నా. పక్క వాళ్ళు దొంగ చెప్పని, లంగా చెప్పని, జోకర్ చెప్పని, పని అయిపోయింది చెప్పని, అనవసరం నాకు. నా అర్థం ఏం చెప్తుంది, ఓన్లీ టార్గెట్, దట్స్ ఆల్. రైట్ ఫిరోజ్ అన్న, చివరగా 2 ప్రశ్నలు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక కార్పొరేట్ గా గెలిచిన వ్యక్తే 100 కోట్ల అవినీతి చేస్తుండని మనం చాలా సందర్భాల్లో వింటా ఉంటాం. అటువంటిది సుమారు 25-30 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు, ప్రతి ఎలక్షన్ కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఇన్ని ఎలక్షన్ కొట్లాడడానికి ఫిరోజ్ భాయ్ దగ్గర ₹1 కూడా అవినీతి చేయకపోయి ఉండుంటే ఈయనకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏం చెప్తారు? నేను ఇప్పుడే మీకు మీ ఛానల్ ముందు చెప్పిన, ప్రతి ఒక్క మనిషికి తిట్టిన వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు కూడా తిడతాడు. నా మీద ఎందుకు ఒక కేసు కూడా బుక్ కాలేదు, ఒక ప్రూఫ్ కూడా ఎందుకు? నేను దొంగ పని చేస్తే 100% ప్రూఫ్ ఉంటుంది, ప్రతి ఒక్క మంచిది ప్రూఫ్ వస్తుంది. ఇలా కేసీఆర్ది వస్తుంది, కేటీఆర్ది వస్తుంది, పాపం కవిత లోపల ఉన్నది. అన్ని ఆఫీసర్లు ఎవరెవరు దొంగ పనులు చేస్తున్నారు అందరు బయట వస్తారు, రైట్. ఇప్పుడు మేకాది వచ్చింది, తలసాని కూడా పోతారు, అందరు పోతారు లోపల. సో ఎవరు కూడా లంగా పనులు చేస్తే బయట వస్తాం. నేను ఇంత దుష్మని తీసుకున్నా, అసదుద్దీన్ వచ్చి 40 రోజులు ఇక్కడ కూర్చున్నాడు, ఒక వీడియో ఎందుకు నాకు తీయలేదు, ఒక కేసు ఎందుకు తీయలేదు? ఒక మంచికి నేను ద్రోహం చేసినా, డబ్బులు తీసుకున్నా, లంగా పని చేసినా, ల్యాండ్ కబ్జా చేసినా, లేకుంటే ఏదో డీలింగ్ లో తిన్నా, ఒక మంచికి ఎందుకు పట్టుకొని టీవీ ముందు, ప్రెస్ మీద, సోషల్ మీడియా ఎందుకు పెట్టలేదు? ఏదో నాది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఎలక్షన్ లో, ఏమని పాతది చూపించి, పాత నా కాలేజ్ డేస్ ఫోటో చూసుకొని అమ్మాయిలకు చూపించిన, నా పాత రోజులకు చూపించి మందు చూపించిన, రైట్. అదే పాత రోజులో నేను కరప్షన్ చేసినా ఎందుకు చూపించలేదు? నేను ఏదో డబ్బులు ఎక్కడి నుంచి తీసినా, లంగా పనులు చేసినా, ల్యాండ్ కబ్జా చేసినా, లేకుంటే ఎవరిది మనీ గుంజుకున్నా ఎందుకు చూపించలేదు? ఎందుకంటే ఇది వాస్తవం కాదు. ఆ దేవుడు నాకు ఎప్పుడు ఎంత డబ్బులు కావాలి అది ఇస్తాడు, నాకు తెలిసిపోతుంది. నా అయ్య మీద ఒకటి చెప్తున్నా, నాకు తెలిసిపోతుంది. ఏదైనా డీలింగ్కి ఇట్లా నేను పోతుంటే నాకు 20 లక్షలు 30 లక్షలు కావాలంటే నాకు అర్థమైపోతుంది ఈ డీలింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ డీలింగ్లో నేను డబ్బులు నా ఇంట్లో పెట్టను, ప్రజల కోసం, బయటనే ఆఫీస్ నుంచి. దానికోసం గాంధీజీ మంచి ఒక లైన్ ఉన్నది, దెర్ ఇస్ ఇనఫ్ మనీ ఫర్ యువర్ నీడ్, అవసరం వరకే. దెర్ ఇస్ ఇనఫ్ మనీ ఫర్ యువర్ నీడ్, నాట్ ఫర్ యువర్ గ్రీడ్. అంటే ఈ అమౌంట్ వస్తుంది, ప్రజలకి పోతుంది, నా కోసం అంటే ఆ అమౌంట్ దొరకదు. సింపుల్ లాజిక్. సో 1% కూడా కరప్షన్ లేదు, 1% కూడా దొంగ పని చేయలేదు. దానికోసం ఇంత గట్టిగా మాట్లాడతా, అది నా ప్రౌడ్నెస్ కూడా. చివరగా ఇన్నేళ్ళ మీ రాజకీయంలో, సరే అధికారికంగా మీరు గెలవకపోయినా పదే అన్ని ఎన్నికల్లో మిమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న నాంపల్లి ప్రజలకు కావచ్చు, మీ ముస్లిం కమ్యూనిటీ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులందరికీ కూడా
మా ఛానల్ నుంచి ఒక మంచి సందేశం ఇవ్వాలి ఫిరోజ్ భాయ్ వాళ్ళ అభిమానుల కంటే ఏం చెప్తారు మీరు? మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. కాన్స్టిట్యుయెన్సీ 60,000 ఓట్లు వేసినారు. మళ్ళీ మీరు ప్రతి ఒక్క చిన్న సందర్భం నాకు పిలుస్తారు, మీరు ఇంత అభిమానం చేస్తారు. అండ్ యావత్ తెలంగాణ, హైదరాబాద్ నేను ఎక్కడ కనిపిస్తే మీరు ఎంత ప్రేమగా వచ్చి ఫోటోలు తీసుకుంటారు. అండ్ మీరు అందరు అంటారు, ఫిరోజ్ ఖాన్ మీ వీడియోలో చూసినాం, చాలా ప్రౌడ్ ఉంటాం, ఎంత గట్టిగా చక్కగా వాస్తవాలు మీరు చెప్తారు, ఎవరికి మీరు లొంగరు, మీ పార్టీలో కూడా రాంగ్ అవుతుంటే మీరు రాంగ్ చెప్తారు. ఈ ధైర్యం మాకు ఇష్టం, మీరు అంటే చాలా ఇష్టం, మీరు తప్పకుండా గెలవాలి, మేము మీ గురించి ప్రే చేసినాం. అదే నా జీవితంలో నేను సంపాదించుకున్నా. ఇప్పుడు మా తమ్ముడు అంటున్నాడు, డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఇంతమంది ప్రేమాభిమానం ఉన్నది. ఏ లాకర్లో పెట్టుకోవాలి తెలియదు, ఏ స్విస్ బ్యాంక్లో తీసుకుపోయి పెట్టుకోవాలి తెలియదు. గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన మినిస్టర్ వస్తాడు, నేను వస్తా, ఆ మినిస్టర్ తక్కువైపోతాడు, ఆ ఎమ్మెల్యే తక్కువైపోతాడు, ఆ ఎంపీ తక్కువైపోతారు. మీ ప్రేమ అభిమానం మీరు ఫోటోలు ఎట్లా తీసుకుంటారంటే, ఆ ఎమ్మెల్యే మినిస్టర్ వస్తే 20 మంది ఉంటారు, నేను ఓడిపోయిన వ్యక్తితో 100 మంది ఉంటారు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమ అభిమానం జీవితం మొత్తం ఉండాలి. అండ్ మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టినారు. నా ప్రాణం పోతే పోని, కానీ మీ నమ్మకం నేను ఎప్పుడు తీయను. తప్పకుండా మీ అందరి కోసం పని చేస్తూనే ఉంటా, సమాజం కోసం చేస్తా, తెలంగాణ కోసం చేస్తా, ఇండియా కోసం చేస్తా. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫిరోజ్ భాయ్. మీ అభిమానులు అందరూ అంటున్నట్టు రాబోయే రోజుల్లో ఫిరోజ్ భాయ్ని మంత్రిగా చూడబోతురా అంటే? 100%. ప్రజల ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం, అమ్మ నాన్న ఆశీర్వాదం, పార్టీ ఆశీర్వాదం, రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదం 100%. రైట్. అన్న కూడా రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తారు, బెస్ట్ మ్యాన్ షుడ్ కమ్. ఓకే, బెస్ట్ మ్యాన్ కు డెలివర్. రేవంత్ రెడ్డి నాకు నెక్స్ట్ 5 years కూడా ముఖ్యమంత్రి కావాలి. నేను నా మనసులో ఏమన్నది అంటే, రేవంత్ రెడ్డి 15 years దాకా ముఖ్యమంత్రి కావాలి, హ్యాట్రిక్ చేయాలి, ఆయన కూడా విప్లవం క్రియేట్ చేయాలి. ఆయన వచ్చిన తర్వాత విప్లవం వచ్చేసింది, కానీ మోస్ట్ ఎఫిషియెంట్, మోస్ట్ రెవల్యూషన్ ముఖ్యమంత్రిలాగా ఆయన ఉండాలి. అది నా కోరిక. ఓకే, దేవుడికి 3 times హ్యాట్రిక్ చేయాలి. అట్లాంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలి. అండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే 100% పబ్లిక్ బాగుపడుతుంది, మా కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది, మా కార్యకర్తలు బాగుపడతారు. ఎందుకంటే 10 years మేము కష్టకాలం చూసినాం. రైట్. శ్రవంతి పోయి కాలు మొక్కి మా దగ్గర డబ్బులు లేకపోతే ఆ పరిస్థితి మీద మేము చూసినాం. సో అన్నీ చూసినాం. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి మీద రే ఆఫ్ హోప్ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక రామ్లాగా వచ్చిన తెలంగాణకి, మా కాంగ్రెస్ పార్టీకి తో చాలా ఆశ ఉన్నది. అండ్ తప్పకుండా ఆయన చేస్తాడని టోటల్ నమ్మకం ఉన్నది. 100% ఆయన ఆలోచిస్తాడు. బెస్ట్ మ్యాన్ షుడ్ బి గివెన్ ద బెస్ట్ పొజిషన్. ఆయన ఆలోచనలో ఉన్నది. ఎప్పుడు టైం వస్తే అప్పుడు వస్తాం, చేస్తాం, నిరూపిస్తాం.